హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి ఏమాత్రం కూడా తగ్గదండి, అంత బాగుంటుంది. అండ్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని మొత్తం రైస్ మునిగే వరకు వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పెట్టుకుందామండి. ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దలా కాకుండా విడివిడిగా వస్తుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక అందులో రైస్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా కుక్ చేసుకున్నారనుకోండి, మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో చేస్తాం కదా, రైస్ అనేది విరిగిపోయి ఇంకా ముద్దలా వచ్చేస్తుందండి, విడివిడిగా రాదు. ఇప్పుడు రైస్ 80% కుక్ అయ్యాక దాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా మాడిపోతుంది, కొంచెం చూసుకోండి. మాడిపోయింది అంటే గట్టిగా అయిపోతుంది పన్నీరు. ఇప్పుడు అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్ వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటో కెచప్ వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుందండి పన్నీర్ నుంచి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి పన్నీరు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వెడల్పటి గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక 50% వరకు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక 1 స్పూన్ అందులో బ్లాక్ పెప్పర్ పౌడరు, ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్, హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక రైస్ అనేది హై ఫ్లేమ్లోనే కదుపుకోవాలండి, లో ఫ్లేమ్లో కదపకూడదు. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కదుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కదుపుకోవాలి. ఇప్పుడంతా కలిసాక కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది లంచ్ బాక్స్లో కానీ, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు కానీ వండి పెడితే ఇంకా కాంబినేషన్గా ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే.